ఈ మరణాలకు కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. చిన్నపిల్లలకు ఎక్కువగా మేము గమనించిన మరణాలు ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్ తెలంగాణ స్టేట్ కంటే కూడా నిజామాబాద్ అడక్వేట్ డైట్ ఇవ్వడంలో ఫస్ట్. ఒకప్పుడు ఏమనేవారంటే మనము ట్రయాంగిల్ లాగా చూసుకోవాలి. మన జెండాలో 3 రంగులు ఉన్నాయి కదా, అట్లా పిల్లవాడి ఆహారంలో కూడా అట్లా 3 రంగులు కలర్ఫుల్గా ఉండాలి వాడి. ఈ స్టాటిస్టిక్స్లో మనము ఈ అంతరాలను మనం తొలగించాలి. ఆ తల్లి పాలు లేక క్యాన్సర్ పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ఆ తల్లి పాలు లేక క్యాన్సర్ సుధాం లక్ష్మమ్మ గారు గౌరవనీయ డిస్ట్రిక్ట్ ఉమెన్ ప్రాజెక్ట్ తరఫున ధన్యవాదాలు దీపక్. దీపక్, థ్యాంక్ యూ. మీరు ఎంత బిజీ షెడ్యూల్. సో ఈ పొల్యూషన్ అనేది తగ్గించచ్చు అండ్ మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా మనము ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. అటువంటి డైట్ ఇచ్చడంలో కూడా నిజామాబాద్ 3 రూపాయలు తల్లిపాలు 5 ఏళ్ళలోపు చనిపోయిన తర్వాత 18 ఏళ్ళలోపు చనిపోవడం. అమ్మ దయచేసి ఎవరు అట్లా డిస్టర్బ్ చేయకండి, మాట్లాడొద్దు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇస్తున్నారు, అర్థమవుతుంది. తల్లి పాత్ర అనేది చాలా చాలా అమూల్యమైంది. అది మనము వెలగట్టలేము, వర్ణించలేము. కాబట్టి ధన్యవాదాలు సార్. మీరు ఇంత స్ట్రాంగ్గా 65 ఇయర్స్ ఉన్నా కానీ తల్లిపాలు అన్నింటి ఆయింది కాబట్టి చాలా స్ట్రాంగ్ ఉన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. 4,000 to 5,000 అవుతుంది మంత్లీ డబ్బా పాలు తాగుతారు. సో దేశానికి ఏ విధంగా బెనిఫిట్? సో పౌడర్ పాలు చేయాలంటే ఫ్యాక్టరీస్ కావాలి. ఇలా ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్ లాస్ అంటే ప్రెగ్నెన్సీ ముందు ఏదైతే బాడీ షేప్ ఉంటుందో మదర్ది ఆ షేప్ వచ్చేస్తుంది తల్లి పాలు. ఓకే, సో తల్లికి అయిపోయింది, బేబీకి అయిపోయింది. ఫ్యామిలీకి ఎంత బెనిఫిట్? పౌడర్ పాలు ఇస్తే ఫ్యామిలీకి ఏమైనా బెనిఫిట్? ఓకే, బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది. గ్లూకోజోరైక్సోనిక్ యాసిడ్ డెవలప్మెంట్ హెల్ప్ చేస్తుంది. ఫ్యూచర్లో అలర్జీ, ఆస్మా, షుగర్, బీపీ ఇవి రాకుండా కాపాడుతుంది. సో ఇవి అంటే డెలివరీ అయిన తర్వాత బ్లీడింగ్ తగ్గిస్తుంది. ఇంకా అనేది లిక్విడ్ గోల్డ్. తల్లి పాలు అమృతం, మురుగు పాలు బంగారం. అందరు గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ముర్రు పాలు బంగారం. సో ఇది జీడి పాలు అని చాలా మంది తీసేస్తూ ఉంటారు, కానీ తీయద్దు. ఎందుకంటే బేబీ కడుపు కెపాసిటీ ఎంత ఉంటుందో తెలుసా? పుట్టిన బేబీది 4 ml 3 ml ఉంటుంది. సో మనకు వచ్చిన 4-5 డ్రాప్స్ కూడా బేబీ యొక్క కడుపు నిండిపోతుంది. అండ్ యాంటీబ్యాక్టీరియల్ అంటే ఇన్ఫెక్షన్ రాకుండా గుణాలు ఉంటాయి. సో బేబీకి హెల్తీ వైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ వచ్చే మిల్క్ ఏంటి? 4 మిల్క్ హైండ్ మిల్క్ అని ఉంటుంది. 4 మిల్క్ అనేది ఫస్ట్ వచ్చే మిల్క్, అది బేబీ యొక్క దాహాన్ని తీరుస్తుంది. తర్వాత వచ్చే మిల్క్ హైండ్ మిల్క్ అంటే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో అది ఆకలిని తీరుస్తుంది. సో పాలు ఇచ్చుకుంటా మధ్యలో తీసేసినాం అనుకో, దాహం తీరుతుంది, ఆకలి తీరదు, బేబీ మళ్ళీ ఏడుస్తుంది. సో మినిమం 15 to 20 minutes కడుపు నిండా బేబీకి పాలు ఇవ్వాలి. నెక్స్ట్, సో మంచి బ్రెయిన్ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుంది? మ్యాక్సిమం లోపల ఉన్నప్పుడే మ్యాక్సిమం అయిపోతుందా? పుట్టిన తర్వాత అవుతుంది. సో లోపల ఒక 50% అవుతుంది అనుకోండి. సో మన బ్రెయిన్ యొక్క సైజ్, మెచ్యూరిటీ మ్యాక్సిమం ఎప్పుడు అవుతుందంటే ఫస్ట్ 2 years ఆఫ్ లైఫ్. అందులో 90% ఫస్ట్ 1 year ఆఫ్ లైఫ్ అవుతుంది. సో బ్రెయిన్ డెవలప్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్? మీరు చాలామంది చూస్తుంటారు, మన ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో IAS, IPS ఆఫీసర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఊర్లలో నుంచి వస్తారు. ఎందుకు? వాళ్ళంతా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ బ్యాచ్, తల్లిపాలు తీసుకున్న బ్యాచ్. సో తల్లిపాలు ఫస్ట్ 6 months ఇచ్చే అడ్వాంటేజ్ వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది, అంటే తల్లిపాలలో కొన్ని గుణాలు ఉంటాయి. టారిన్, లైసిన్, డోకోసోహెక్సోనిక్ యాసిడ్ ఇలా కొన్ని గుణాలు ఉంటాయి. వీటి వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ ఎక్కువ, అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ విల్ బి వెరీ గుడ్. అండ్ IQ, ఇంటెలిజెన్స్, తెలివి అనేది చాలా చక్కగా వస్తుంది. సో ఫస్ట్ నేనేమన్నా 90% ఆఫ్ బ్రెయిన్ విల్ డెవలప్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్. ఫస్ట్ 6 months ఏమిస్తాం? తల్లిపాలు. సో ఆ తల్లిపాలు మనం అక్కడ మిస్ అయితే మళ్ళీ ఇంకెప్పుడైనా ఇవ్వచ్చా?
బ్రెయిన్ డెవలప్ అయింది, ఒకసారి డెవలప్ అయినాక చేంజ్ చేయలేము. సో దాని ఫస్ట్ 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ బ్రెయిన్ ఐక్యూ రిలేటెడ్ ఇంపార్టెన్స్ ఇది. సో 90% ఆఫ్ ద బ్రెయిన్ ఫస్ట్ 1 year ఆఫ్ లైఫ్లోనే అవుతుంది. నెక్స్ట్ 10% నెక్స్ట్ 1 yearలో అయిపోతుంది. ఇక 2 years తర్వాత ఇక మన ఐక్యూ లెవెల్స్ ఇవన్నీ సేమ్ ఉంటుంది ఇక త్రూ అవుట్ ద ఇయర్ అంటే ఆఫ్ ఇన్ఫాంట్ ఫీడింగ్. సో మనం వేరే వేరే పొజిషన్స్లో కూడా ఇవ్వచ్చు. మనం అంటాం కదా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, ప్రిడామినెంట్ బ్రెస్ట్ ఫీడింగ్, బాటిల్ ఫీడింగ్. సో తల్లిపాలు హెడ్ని పట్టుకుంటారా? ఇప్పుడు బేబీని పట్టుకుంటుంది కదా తల్లి, అది ఎక్కడ సపోర్ట్ ఇస్తుంది? హ్యాండ్, హెడ్డా బ్యాక్? ఓకే, బ్యాక్ని సపోర్ట్ చేయాలి. గుడ్. హెడ్ని సపోర్ట్ చేస్తే ఇప్పుడు మన నెత్తి మీద ఎవరైనా ఇట్లా కొడితే ఎంత కోపం వస్తుంది, బేబీకి కూడా సేమ్ ఫీలింగ్ ఉంటుంది. సో హెడ్ని పట్టుకుంటే ఇరిటేట్ అవుతుంది, సో బ్యాక్ని పట్టుకోవాలి. పాలు డే టైంలో ఎక్కువ వస్తాయా నైట్ టైంలో ఎక్కువ వస్తాయి? వెరీ గుడ్. సో తల్లిపాలు రావడానికి 2 హార్మోన్స్ కారణం ఉంటాయి, ఆక్సిటోసిన్, ప్రొలాక్టిన్. సో ఒక్కసారి బేబీ సక్ చేసింది అనుకోండి, నిపుల్ని సర్చ్ చేసి సక్ చేస్తుంది, అప్పుడు ఏమవుతుంది? ఇంపల్సెస్ అంటే బ్రెయిన్కి సిగ్నల్ పోతుంది, ఓకే బేబీ పాలు అడుగుతుందని. అప్పుడు ఏమవుతుంది? ఆ సిగ్నల్ అనేది మళ్ళీ బ్రెస్ట్కి వస్తుంది. బ్రెస్ట్కి వచ్చి ఫస్ట్ ప్రొలాక్టిన్ అన్న హార్మోన్ యాక్టివేట్ అవుతుంది. ప్రొలాక్టిన్ ఏం చేస్తుందంటే పాలుని ఉత్పత్తి చేస్తుంది, ప్రొడక్షన్. ఇప్పుడు పాలు వస్తాయి కదా, బర్రె పాలు, అట్లా ఉత్పత్తి చేస్తుంది ఫస్ట్ ప్రొలాక్టిన్. దాని తర్వాత బేబీ సక్ గట్టిగా చేస్తుంది కదా, ఫస్ట్ ముట్టంగానే ఇదంతా అయిపోతుంది. అండ్ వన్స్ బేబీ ఏరియోలో లోపల వేసుకొని సక్ చేయడం స్టార్ట్ చేస్తుంది కదా, అప్పుడు ఆక్సిటోసిన్ అన్న హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ ఆక్సిటోసిన్ ఏం చేస్తుంది? పంప్ చేస్తుంది. సో ఆ బ్రెస్ట్ సెల్స్ని పంప్ చేస్తే ఆ మిల్క్ ఎజెక్ట్ అవుతుంది, ఎజెక్ట్ అయ్యి బేబీ నోట్లోకి వస్తుంది. సో ఇది మెకానిజం అన్నట్టు. సో ఇదంతా ఒక సర్కిల్, విజియస్ సర్కిల్ అన్నట్టు. ఫస్ట్ ఎమోషన్స్. సో ఇదంతా పర్ఫెక్ట్గా ఆ సర్కిల్ ఫామ్లో నడవడానికి మెయిన్ కారణం ఏముంటుందంటే తల్లి యొక్క ఎమోషన్స్, పాజిటివ్ ఎమోషన్స్, పాజిటివ్ వైబ్స్, ఇవి ఉంటేనే ఈ సిగ్నల్స్ కరెక్ట్ ఉంటాయి, పాలు బరాబర్ వస్తాయి. లేదు తల్లికి బేబీ మీద ఇంట్రెస్ట్ లేకున్నా, ఇంట్లో ఏమైనా గొడవ పడుతున్నా, ఆడబిడ్డ కొడుకుందని అందరూ కోపం చేస్తుంటారు కదా, అట్లా కోపం చేస్తున్నా, అట్లా ఉన్నప్పుడు తల్లి ఎమోషన్స్ దెబ్బతింటాయి. సో ఆ సైకిల్ బ్రేక్ అవుతుంది, బ్రేక్ అయితే మిల్క్ రాదు ఆబ్వియస్లీ. అండ్ ఈ ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ హార్మోన్ అనేది ఎక్కువగా నైట్ టైం సెక్రెట్ అవుతుంది. నైట్ టైం సెక్రెట్ అవ్వడం వల్ల మీరు చాలామంది మదర్స్ కంప్లైంట్ ఉంటుంది, ఏది సార్ బేబీ రాత్రి ఎక్కువ ఏడుస్తుంది, రాత్రి పడుకుంటలేదు, పొద్దున పడుకుంటారు. ఎందుకంటే రాత్రి బేబీ కూడా ఆకలి ఎక్కువ అవుతుంది, ఇది ఫిజియోలాజికల్ అన్నట్టు. అండ్ చాలామంది మదర్స్ కంప్లైంట్, నైట్ బేబీ పడుకుంటుంది అంటారా, ఏడుస్తుంది అంటారా? చెప్పండి, ఇటు సైడ్ ఎవరు చెప్పట్లేదు. నైట్ టైం బేబీ పడుకుంటుందా, ఏడుస్తుందా? మదర్స్ కంప్లైంట్, ఏడుస్తుంది. ఎందుకు? పొద్దున పడుకుంటుంది, నైట్ ఏడుస్తుంది. ఎందుకు? ఏమైతుందంటే ఇప్పుడు బేబీ లోపల గర్భవతి ఉన్నప్పుడు బేబీ లోపల ఉంటుంది. బేబీ లోపల ఉన్నప్పుడు పొద్దున పూట తల్లి ఏం చేస్తుంది? ఇంట్లో పనులు చేస్తుంటుంది. సో తల్లి అటు మూమెంట్ అవుతున్నప్పుడు బేబీకి లోపల ఉయ్యాలు ఊపుతున్నట్టు ఉంటుంది. ఉయ్యాలు ఊపుతున్నట్టు ఉన్నది కాబట్టి బేబీ పడుకుంటుంది పొద్దున టైంలో. నైట్ టైం ఏమవుతుంది? తల్లి పడుకుంటుంది. నా ఉయ్యాలు ఎవరు ఊపుతలేరని లోపల బేబీ స్టార్ట్ చేస్తుంది కిక్స్. సో మదర్స్ని కూడా అడగండి, గర్భవతి ఉన్నప్పుడు నైట్ టైం ఎక్కువ కిక్ చేస్తుందని, ఎందుకనంటే నన్ను ఎవరు ఊపుతలేరని. సో పుట్టిన తర్వాత కూడా సేమ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది, పొద్దున టైం పడుకుంటుంది, నైట్ టైం మెలకు ఉంటుంది. సో దాని లాజిక్ అది అర్థమైంది అందరికీ. నైట్ టైం ఎందుకు బేబీ ఎక్కువ ఏడుస్తుంది, ఎక్కువ మెలకు ఉందని అంటే రీజన్ ఇది. ఓకే, ఇది కరెక్ట్ ట్రాక్లో ఉంటే, ఈ సర్కిల్ ట్రాక్లో ఉన్నప్పుడు తల్లిపాలు బాగా వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు తల్లికి పెయిన్, వరీ, స్ట్రెస్, తల్లి బాగా ఎమోషనల్లీ డిస్టర్బ్ అయ్యి స్ట్రెయిన్ అయ్యి స్ట్రెస్ ఎక్కువైతే ఏమవుతుంది? బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది? పాలు రావు. సార్ పాలు రావట్లేదని చెప్పి మీ దగ్గర కంప్లైంట్ వస్తుంది. సో ఫస్ట్ మదర్ని ఈ ఇంట్లో గొడవలు, బయట గొడవలు, చుట్టూ పక్కింట్లో ఏమవుతున్నాయో గొడవలు అవన్నీ వదిలేమన్నా. ఓన్లీ బేబీనే చూస్తుండాలా, బేబీ మీద బ్రెస్ట్ ఫీడింగ్ కాన్సన్ట్రేట్ చేయాలి. అప్పుడు 100% కడుపు నిండా మిల్క్ వస్తుంది. ఇందాక స్టేట్ రిపోర్ట్ ఇచ్చాను. ఇప్పుడు తెలంగాణ ఎన్నో స్టేజ్లో ఉన్నాం చూడండి, 37.1. తెలంగాణ ఎక్కడున్నాం? మన గోడ మీద పిల్లలకు ఉన్నాం. అటు డౌన్ కాదు, ఇటు హై కాదు. మహబూబాబాద్ 50%లో ఉన్నారు.
అది మనకంటే మారుమూల పల్లెమ్మ, వాళ్ళకి ఇంకా వేరే ఆహారం ఏమి ఉండదు ఆడ, వాళ్ళు తాగుతున్నారు. అంటే ఇక్కడ బీద గొప్పతో సార్థమ్యం లేదు. ఏమి తెలియని వాళ్ళు, ఇంటీరియర్ వాళ్ళు, మారుమూల వాళ్ళు 50% తాగుతున్నారు. మన తెలంగాణలో నిజామాబాద్ మాత్రము 37 తాగుతున్నాం. చూసారా డిఫరెన్స్? నల్గొండ తాగుతున్నారు, హైదరాబాద్ వాళ్ళు తాగుతున్నారు, మనం మాత్రం 37%. ఈ పర్సంటేజ్ని మనం ఇప్పుడు దాటాలి. తల్లిపాలు గంటలోపు తాపిన వాళ్ళు కూడా నెక్స్ట్ స్టేజ్. హాస్పిటల్ డెలివరీ 97 మనం అనుకున్నాము. 1 అవర్ లోపల పాలు తాపింది 37. ఆ డిఫరెన్స్ చూడండి అక్కడ. సో హాస్పిటల్లో డెలివరీ అయినప్పటికీ 97% అయినప్పటికీ గంట లోపల పాలు తాపింది ఎంతమందికి? 37.1. ఆ గ్యాప్ చూడండి అక్కడ. సో ఇది మన పరిస్థితి, మన తెలంగాణలో మన యొక్క నిజామాబాద్ యొక్క పరిస్థితి. చేసినటువంటి మన మెంబర్ గారైనటువంటి శ్రీ సుధాం లక్ష్మీ మేడం గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మనకి ఇప్పటిదాకా మన మధ్య ఉండిపోయినటువంటి ఎంపీడీఓ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు యోహాన్ గారు, మరియు పిలవగానే వచ్చినటువంటి ధర్మానాయక్ గారు, మన ఎంట ఉన్నటువంటి శ్రీ శంకర్ గారు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు, మరియు మేడం గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇప్పటిదాకా మన వద్ద రాథోడ్ గారు ఉండి మాట్లాడిపోయారు డాక్టర్ గారు, సిడిపిఓ, మరియు ఈ స్పాన్సర్ చేసినటువంటి రాధిక గారు, వారి టీంకి అందరికీ, ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వారు, ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి సూపర్వైజర్స్, అంగన్వాడీ కార్యకర్తలు, కొందరు తల్లులు కూడా వచ్చారు. వారికి ప్రతి ఒక్కరికి, పత్రికా విలేకరులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వివరించారు. కానీ ఒక విషయం నేను మీకు చెప్పదలుచుకున్నాను. నేను మా అమ్మకు కృతజ్ఞుడిని రుణపడి ఉన్నాను, నా తల్లికి నేను రుణపడి ఉన్నాను. నేను ఇప్పుడు 60 సంవత్సరాలు ప్లస్ ఉన్నాను. మా అమ్మ నాకు 4-5 సంవత్సరాలు పాలిచ్చింది. ఏమిచ్చింది అంటే, ఎటుపోయినా కానీ నాకు కూడా తెలియకుంటుండే ఉరికి పాలు తాగుతుండే. మాకు వేరే విషయాలు తెలియదు. అమ్మ పాలు తాగాలి, ఉరకాలి, మళ్ళీ రావాలి, తాగాలి, మళ్ళీ ఉరకాలి, పడుకుంటే మస్తుసేపు పడుకోవాలి. ఒక అనుభవ జ్ఞానము 1000 పుస్తకాల కన్నా సమానం అని చెప్తారు. ఈ ప్రకృతిలో తల్లి గొప్పది. The touch of mother is much more important rather than the things whatever that uttered by the doctor. తల్లి గర్భంలో నుంచి వచ్చినాక పిల్లలను ద ఫస్ట్ ప్రకృతిలో బాగా సంతోషపడేది, బాగా ఆనందపడేటి వాళ్ళు, బాగా ఈ ప్రకృతి పులకరించేటట్టు తను మరణిస్తూ ఇంకో బిడ్డను జన్మనిచ్చినాక వచ్చిన ఆనందము, ఆ ఆనందంలో ఆమె ఆ పిల్లలు హత్తుకున్న విధానంతోనే ఇక ఏమన్నా చెప్పరాదు. అన్నీ దానికి సమానం కాదు. నాకు సైంటిఫిక్ తెలియదు, నేను నా తల్లితో అనుభవించిన అనుభవం చెప్తున్నాను. నేను డాక్టర్ని కాదు. ఏంటంటే ఇవాళ వివిధ రకాలైన కారణాల ద్వారా తల్లులు, మీరు ఎవరైనా కానీ పిల్లకు పాలిచ్చేది మర్చిపోయిండ్రు. వేరు కారణాలు కావచ్చు, వేరు విషయాలు కావచ్చు, కానీ పిల్లలకు తల్లులు పాలివ్వడం మర్చిపోతున్నారు. ద గ్రేట్ బూన్ ఆఫ్ నేచర్, mother feeding. No doubt, why people are celebrating it, why there must be a 1st August to 7th August, a celebration. It's a nature's duty and the mother's duty that the feeding of baby is prime duty or prime responsibility of mother. But the people
forgetting it. Reasons known to them. ఇంతమంది తల్లులు, సరే ఒక 2-3 పెళ్లి కాని పిల్లలు ఎవరన్నా ఉన్నారో తెలియదు, కానీ ఒక అనుభవం ఉంది. ప్రకృతి ప్రసాదించినటువంటి అనుభవం, బిడ్డగా వాళ్ళ పిల్లలను ఎత్తుకోవాలనే ఒక అనుభవం. ఆ అనుభవం దేనికి సాటి కాదు. ఇన్ని గంటలకే ఇవ్వాలి, ఇన్ని గంటలకే చేయాలి, ఇన్ని గంటలకే ఎత్తుకోవాలి, అది ఎక్కడ ప్రకృతిలో లేదు. మీరు ఏ జీవిని చూసండి, అదర్ దాన్ హ్యూమన్ బీయింగ్ చెప్పాలి. ఇదెంత గొప్ప విషయం తెలుసా? మీ అనుభవమే కొన్ని కోట్ల పుస్తకాలు చదివినట్టు ఒక అనుభవ జ్ఞానం. ఒక్కసారి అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఆ గొప్పతనం ఏందో. నేను నా తల్లికి మీ అందరి తరఫున, మీ అందరి ముందు ఈ స్టేజ్ మీద నా తల్లికి పాదాభివందనాలు చేస్తాను. ఎందుకు అని అంటే ఈ సెలబ్రేషన్స్ ఏం తెలియదామా, ఎట్లా చేసుకోవాలో తెలియదు. నేను నాకు తల్లికి 10వ మనిషినట. నా తల్లి చెప్తుండే 10వ కొడుకును. ఆమెకి ఎంత రుణపడి ఉన్నా. ఇవాళ నేను ఇంకా హ్యాపీగా బ్రతుకుతూ, ఆమె అనుభవాన్ని అనుభవిస్తూ, ఆమె ఇచ్చినటువంటి జీవితాన్ని అనుభవిస్తూ. అందుకనే మన పెద్దలు ఒక మంచి మాట అన్నారు, మాతృదేవో భవ. ప్రకృతిలో ప్రథమమైనటువంటి వాళ్ళు ఎవరంటే తల్లే దైవం. బట్ తల్లి పాలు తాగిన మనం తల్లినే దూరం చేసే స్థితికి దిగినాం. ఇట్స్ ఎ సాడ్ థింగ్ ఇన్ ద సొసైటీ. ఇక నాకు ఎక్కువ చెప్పరాదు. మా అమ్మకైతే నేను రుణపడున్నా, మీ తల్లిదండ్రులకు రుణపడున్నా. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను మనం జరుపుకోవడం చాలా ఆనందదాయకం, శుభదాయకం. ఎందుకంటే ఒక బిడ్డను తల్లి జన్మనిస్తే ఆ బిడ్డ ఎదిగి ఈ దేశానికి సేవ చేసే స్థాయికి తీసుకొస్తున్నటువంటి మాతృమూర్తులకు మీకు అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకోవడం ఎందుకంటే కొంత బాధాకరమైన విషయం. బిజీ షెడ్యూల్లో డబ్బే మనకు అవసరమనే స్థితిలో పిల్లలకు పుట్టిన పిల్లవాడికి కూడా మనము పాలు పట్టివ్వకుండా ఓవైపు కల్తీ పాలు ఆ పిల్లవాడికి ఇచ్చి కల్తీ పాలు తాపడం వల్ల ఆ పిల్లవాడిలో శారీరక ఎదుగుదల కానీ మరియు మెంటల్ అంటే మానసికంగా అతను ఎదగలేకపోవడానికి కారణాలు ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలు కావచ్చు, బాలింతలు కావచ్చు, అంగన్వాడీ మరియు ఆశా కార్యకర్తలు అందరూ కూడా ఇలాంటి అవేర్నెస్ కార్కి వెంటనే నవజాతి శిశువు ఎవరైతే ఉన్నారో ముర్రు పాలు ఉంటూ ఉంటాం, పసుపు కలర్లో ఉంటాయి. ఆ పాలు చాలా శ్రేష్టమైనటువంటిది, అమృతమైనటువంటివి. ఎందుకంటే చాలా కమ్మగా ఉంటుంది. ఎలాంటి వ్యాధినైనా తట్టుకునేటువంటి సామర్థ్యాలు, శక్తి సామర్థ్యాలు మనం ఆ బిడ్డకు ఒక టీకా రూపంలో, ఒక శ్రీరామ లక్షలాగా ఆ యొక్క పాలు ఉంటాయి. కాబట్టి నేటి ఉన్నటువంటి యువతకు మీరందరూ కూడా తెలియపరిచి, చాలామంది ఐటీలో కానీ మరియు సాఫ్ట్వేర్ రంగంలో కానీ వాళ్ళందరూ కూడా ఉదయం లేచిన వెంటనే బిడ్డకు ఏదో పాలు తాపుతున్నామంటూ ఉన్నారు తప్ప బిడ్డకు తల్లికి బాంధవ్యాన్ని మాత్రం మర్చిపోతున్నాం. పట్టించేటప్పుడు బిడ్డ తాను మొత్తం కూడా తన తల్లికి సంబంధించినటువంటి స్పర్శ తాకి వాళ్ళిద్దరి యొక్క రిలేషన్షిప్ పెరగడానికి బాగుంటుంది. కాబట్టి ఆ తత్వం అంతా కూడా మనం మర్చిపోతున్నాం, కనుగొలుగు అయిపోతున్నాం. కాబట్టి చిన్నతనంలో మనం చూస్తే, మా చిన్నతనంలో అమ్మా నాన్న వాళ్ళు అంటే చాలా కూలి పని చేసుకునేవాళ్ళు. పొలాల దగ్గరికి వెళ్ళినా కూడా నా యొక్క బిడ్డ 2 నెలల బిడ్డ కావచ్చు, 3 నెలల బిడ్డ కావచ్చు, పాలతో ఆకలితో ఇబ్బంది పడుతున్నాడని చెప్పేసి పొలం గట్ల మీద కూర్చొని పాలు పట్టించి మళ్ళీ పొలం పనులు వెళ్ళేవారు. ఇప్పుడు అలా లేదు. మన గతంలో ఉన్నటువంటి ఆవు పాలు కానీ, మరి అదేవిధంగా గేదె పాలు కానీ, మేక పాలు కానీ అవన్నీ తాగేవాళ్ళం. ఒక్కొక్క సందర్భంలో తల్లికి పాలు రానప్పుడు సందర్భంలో అవన్నీ తాగేవాళ్ళం. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎక్కడ వెళ్ళినా కానీ కొన్ని మనకు సంబంధించినటువంటి ప్యాకెట్ పాలు తాగడం వల్ల ఆ ప్యాకెట్ పాలల్లో కొన్ని మనకు కావాల్సినటువంటి పోషకాలు లేకపోవడం వల్ల బిడ్డ
బిడ్డ ఎదుగుదలకు కూడా తోడ్పడు కాలేకపోతుంది. కాబట్టి మీరు అందరూ కూడా దయవచ్చి ఎవరైనా తల్లి బిడ్డను జన్మనిస్తే మాత్రం ఖచ్చితంగా పాలు ఇవ్వాలి, పాలు పట్టించాలి. ఇప్పుడు ఆ పిల్లవారికి నువ్వు పాలు పట్టించడం వల్ల భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉంటాడు. అదేవిధంగా తల్లి కూడా కొన్ని వ్యాధులు కూడా రాకుండా ఉంటాయని చెప్పేసి మీరందరూ తెలియజేస్తారని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మేడం గారి చేతుల మీదుగా సుధాలక్ష్మి మేడం గారి చేతుల మీదుగా వేదిక పైన వెళ్ళ ఉండాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. మరి ధర్మ నాయక్ గారు, మరి అట్లనే మెడికల్ ఆఫీసర్ గారు, మేడం గారు, మరి సిడబ్ల్యూ మేడం గారు, మరి స్పెషల్ ఆఫీసర్ గారు, మరి ఎంపీడీ లాగా పనిచేస్తుంది. జీవితాంతం అనేక వ్యాధుల నుంచి రక్షించే ఒక టీకాలాగా పనిచేస్తుంది. అంటే సుమారుగా శిశువుకు అతి తొందరగా అటాక్ అయ్యేటువంటిది విరేచనాలు కానివ్వండి. అంటే ఇక్కడ రోగ నిరోధక శక్తి అనేది ఇంప్రూవ్ చేస్తుంది ఈ ముర్రుపాలు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లి మొట్టమొదట వచ్చేటువంటి ముర్రుపాలను తాగించాలి. మరి మా ఎమ్మెల్యేస్ అందరికీ నా యొక్క వబా అనేటువంటి సంస్థ, వబా అంటే WABA, వబా వరల్డ్ అలయన్స్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్ అనేటువంటి సంస్థ WHO మరియు యూనిసెఫ్ మరియు ఐబీఫాన్ అనేటువంటి సంస్థలను సంయుక్తంగా ఏర్పరచుకొని, ఐబీఫాన్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ అలయన్స్ న్యూట్రిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక సంస్థ. 1991లో 1991లో మొట్టమొదటిసారి ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ మొదటి వారమును తల్లిపాల వారోత్సవాలుగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. అంటే ఇక్కడ తల్లిపాల వారోత్సవాలను జరుపుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, వాటి యొక్క ఆవశ్యకత ఏమిటి అంటే, తల్లిపాల వలన తల్లికి ఎంత లాభమో శిశువు కూడా అంతే లాభం. అంటే ఇక్కడ తల్లి పాలు ఇవ్వకపోతే మనకి ఏమవుతుంది? వీనింగ్ ఫుడ్ ఇవ్వాల్సి వస్తుంది. వీనింగ్ ఫుడ్ అంటే బయట పాలు ఇవ్వాల్సి వస్తుంది. బయట పాలు అంటే వాటి వల్ల మనకి ఏమవుతుంది అంటే అపరిశుభ్రత అనేది ఏర్పడుతుంది. దాంతో ఏమవుతుంది? పిల్లలకు, శిశువులకు విరేచనాలు మరియు పోషకాహార లోపం లాంటి ఏర్పడి మన భారతదేశంలో ప్రతి సంవత్సరము సుమారు 2.5 లక్షల మంది శిశువులు మరణిస్తున్నారు. అంటే కారణం పూర్తి స్థాయిలో పోషకాహార లోపం మరియు ఈ యొక్క బ్రెస్ట్ ఫీడ్ యొక్క ఆవశ్యకత తల్లి లోపల లేకపోవడం. అంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఆశా కార్యకర్తలు రావడం వల్ల తల్లి ప్రసవము దగ్గర ఆశా కార్యకర్త అక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళు దగ్గరుండి ప్రసవం అయిన తర్వాత వచ్చే మొట్టమొదటి పసుపు రంగు గల ముర్రు పాలను తాగిస్తున్నారు. కొలెస్ట్రాల్ అంటారు వాటిని, కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ ముర్రు పాలను తాగించి దగ్గరుండి తాగిస్తున్నారు. ఈ విషయం మనకు దీని వలన ఏమవుతుందంటే, డిసీజ్ వచ్చిన తర్వాత ఇంజెక్షన్స్ ఇవ్వడానికి మేమున్నాం, ట్రీట్మెంట్ ఇవ్వడానికి మేమున్నాం ఆరోగ్య శాఖ. అది ముఖ్యం కాదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ముందు మనము చికిత్స కంటే ముందే మనము దాన్ని రాకుండా చూసుకోవాలి. శిశువులు విరేచనాలతో బాధపడితే మేము ట్రీట్మెంట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 24 hours సిద్ధంగా ఉంటాం మేము. కానీ అది కాదు ముఖ్యం. శిశువుకు ఆ విరేచనాలు ఎందుకు వస్తున్నాయి, దానికి గల కారణాలు ఏంటి, వాటిని అన్వేషించాలి. వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఏంటివి, వాళ్ళ ఇంట్లో పరిశుభ్రంగా ఉంటున్నారా లేదా, తల్లి పాలిస్తున్నప్పుడు తన రొమ్ము సరిగా శుభ్రంగా చేసుకుంటుందా లేదా అనే విషయాన్ని కూడా మీరు వాళ్ళకి చెప్పాలి. ఆ రకంగా వాళ్ళు శుభ్రంగా ఉన్నప్పుడే నేను తల్లి పాలిస్తున్నానమ్మా, అయినా మా పాపకు విరేచనాలు అవుతున్నాయి అంటే అక్కడ కారణం ఏంటిది? పరిశుభ్రత లోపించడం. కాబట్టి ఆ తల్లికి మీరు పరిశుభ్రత గురించి కూడా చెప్పాలి.
మరియు సాధారణంగా అంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే కనీసం 2 సంవత్సరాలు కాదు 3 సంవత్సరాలు కూడా పిల్లలకు పాలు ఇస్తూనే ఉంటారు. ఇక్కడ బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల గర్భ నిరోధకం కూడా పనిచేస్తుంది. పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల తర్వాత మళ్ళా పిల్లలు కాకుండా కూడా కొన్ని రోజుల వరకు ఆపడానికి ఇదొక టెంపరీ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్గా కూడా ఇది పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని అవకాశాలు వంటి ఈ తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి మన ప్రజలలో వివరించడమే మన యొక్క బాధ్యత, పూర్తి స్థాయి బాధ్యత. రికార్డులోనే కాదు, సాధారణంగా మనము రికార్డులో రాసుకున్నాం, మేము తల్లి పేరు రాసుకున్నాం, బాలింత పేరు రాసుకున్నాం, మేము సూదులు ఇచ్చేసాం, టీకలు ఇచ్చేసాం, మా పని అయిపోయింది, మేము కోడిగుడ్లు ఇచ్చాం, పాలు ఇచ్చాం, మా పని అయిపోయింది అని చెప్పి అనుకోకుండా మొట్టమొదటి తల్లులు వస్తే వాళ్ళకు ఫస్ట్ అందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టేసి ఫస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వండి, అవగాహన కల్పించండి. అసలు మీకెందుకు ఈ కోడిగుడ్లు ఇస్తున్నాం, మీకెందుకు ఈ పాలు ఇస్తున్నాం, మీకెందుకు ఈ పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నాం. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఆకుకూర కలిపి రోజు ఇంట్లో ఎవరు కూడా కూర అన్నారు. కానీ ఒక అంగన్వాడీ కేంద్రంలో మాత్రమే ఆకుకూరలు కలిపినటువంటి మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. ప్రతి ఇంట్లో ఏ ఇంట్లో కూడా కోడిగుడ్డు ప్రతిరోజు ఉడకబెట్టి పెట్టేంత ఓపిక ఎవరికీ లేదు. కానీ ఒక అంగన్వాడీ కేంద్రంలో మాత్రమే ప్రతిరోజు కోడిగుడ్డు కంపల్సరీ ఉడకబెట్టిస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? అది ఖచ్చితంగా అక్కడటువంటి తల్లి తీసుకోవాలి, ఖచ్చితంగా తల్లి తినాలి, తల్లి కోడిగుడ్డు తీసుకోవాలి, తల్లి పౌష్టికాహారాన్ని తీసుకోవాలనే ఒక సదుద్దేశంతో ప్రభుత్వం ఏర్పరిచినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంటేషన్ అంటే పర్ఫెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తే ఖచ్చితంగా సత్ఫలితాలు వస్తాయని నేను ఎక్స్పెక్ట్. మరి ఇక్కడ వచ్చిన ప్రెస్ సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇందాక వీళ్ళందరూ చెప్పారు తల్లిపాల వారోత్సవం గురించి. అది కాకుండా నేను మహిళా కమిషన్ గురించి 2 ముక్కలు చెప్తాను. ఎందుకంటే మహిళా కమిషన్ అంటే మీ అందరికీ వాట్సాప్లలో, యూట్యూబ్లలో, మరి అన్నిట్లలో ఇప్పుడు వస్తుంది. వాట్సాప్ నంబర్ కానీ, మరి మన మేడం గారు కూడా చిన్న పిల్లలకు మొన్ననే ఒక కేసు నిజామాబాద్లో ఆర్పణలో అయింది. చిన్న అమ్మాయిని 45 ఏళ్ళ ఏజ్ ఉన్న అతను పక్కనే ఇంట్లో ఉంటాడు, మరి అమ్మాయిని ఇచ్చేయడం జరిగింది. అలాంటి అంటే ముందు తల్లులు 10 మంది పిల్లల్ని కానీ ఇంట్లో ఇడిసబెట్టి పనులకు పోయి వచ్చేవాళ్ళు. అప్పుడు ఇలాంటి ఏమి లేకుండే. ఇప్పుడు చాలా అన్యాయానికి గురవుతున్నారు. మరి ఆడపిల్లలు కానీ, మరి తల్లులు కానీ పిల్లల్ని సంరక్షణ జాగ్రత్త ఉంచుకోవడమే తల్లుల బాధ్యత. అది కూడా మీకు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మీ అంగన్వాడీ టీచర్కు తెలిసినంత ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఒక గల్లీలో ఏ ఇంట్లో ఎవరున్నారు, ఏ ఇంట్లో ఎందరు పిల్లలు ఉన్నారు, తల్లి ఏం చేస్తుంది, తండ్రి ఏం చేస్తుంది, మరి బయోడేటా చేసేది ఒక అంగన్వాడీ టీచర్ని, ఆశా వర్కర్ని. మరి ఇలాంటి వాళ్ళు మీకు ప్రతి ఒక్క తల్లి తెలుసు, తండ్రి తెలుసు, గల్లీలో ఉన్న వాళ్ళందరూ తెలుసు. అందుకని మీరు చేసే కష్టము వృధా పోదు. ఎందుకంటే ప్రతి ఒక్క టీచర్కు ధన్యవాదాలు తెలుపవలసిందే. ఎందుకంటే ఇక్కడ తల్లి పిల్ల అనేది చాలా చెప్పదగ్గ విషయము. ఎందుకంటే ఒక 5 ఏళ్ళ అమ్మాయిని ఇలా బలాత్కారం చేయడము, అమ్మాయి చిన్న పిల్ల, మళ్ళీ పెద్దగా అయిన తర్వాత కూడా ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు అనడం వల్ల బాధాకరంగా ఉంటుంది. కాబట్టి అలా చేయడం జరిగింది. ఎందుకంటే మీకు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క టీచరు మరి మీ దగ్గరికి చిన్నపిల్లలు కూడా వస్తుంటారు. అందరికీ తల్లులకు చెప్పేది ఏంటంటే పిల్లల్ని జాగ్రత్తగా ఆడపిల్లల్ని చూసుకోమని చెప్పాలని. మరి ఈ రోజుల్లో కొంచెం పెద్దగా అయితే అన్ని విద్యలు అన్నీ నేర్పడం జరుగుతుంది ఆడపిల్లలకు. పెరిగేదాకా చాలా ఇబ్బందికి గురవుతున్నారు. కాబట్టి మరి చేసే వాళ్ళకు కూడా కఠిన శిక్ష చేయాలని మేము కోరుకుంటున్నాము. అందుకని మీరు కూడా అందరూ సహకరించి ప్రతి ఒక్క తల్లికి చెప్పవలసిందిగా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు.
మరి ఇక్కడ వచ్చిన ప్రెస్ సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇందాక వీళ్ళందరూ చెప్పారు తల్లిపాల వారోత్సవం గురించి. అది కాకుండా నేను మహిళా కమిషన్ గురించి 2 ముక్కలు చెప్తాను. ఎందుకంటే మహిళా కమిషన్ అంటే మీ అందరికీ వాట్సాప్లలో, యూట్యూబ్లలో, మరి అన్నిట్లలో ఇప్పుడు వస్తుంది. వాట్సాప్ నంబర్ కానీ, మరి మన మేడం గారు కూడా చిన్న పిల్లలకు మొన్ననే ఒక కేసు నిజామాబాద్లో ఆర్పణలు అయింది. చిన్న అమ్మాయిని 45 ఏళ్ళ ఏజీ ఉన్న అతను పక్కనే ఇంట్లో ఉంటాడు, మరి అమ్మాయిని ఇచ్చేయడం జరిగింది. అలాంటి అంటే ముందు తల్లులు 10 మంది పిల్లల్ని కానీ ఇంట్లో ఇడిచబెట్టి పనులకు పోయి వచ్చేవాళ్ళు. అప్పుడు ఇలాంటి ఏమి లేకుండే. ఇప్పుడు చాలా అన్యాయానికి గురవుతున్నారు. మరి ఆడపిల్లలు కానీ, మరి తల్లులు కానీ పిల్లల్ని సంరక్షణ జాగ్రత్త ఉంచుకోవడమే తల్లుల బాధ్యత. అది కూడా మీకు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మీ అంగన్వాడీ టీచర్కు తెలిసినంత ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఒక గల్లీలో ఏ ఇంట్లో ఎవరున్నారు, ఏ ఇంట్లో ఎందరు పిల్లలు ఉన్నారు, తల్లి ఏం చేస్తుంది, తండ్రి ఏం చేస్తుంది, మరి బయోడేటా చేసేది ఒక అంగన్వాడీ టీచర్లే, ఆశా వర్కర్లే. మరి ఇలాంటి వాళ్ళు మీకు ప్రతి ఒక్క తల్లి తెలుసు, తండ్రి తెలుసు, గల్లీలో ఉన్న వాళ్ళందరూ తెలుసు. అందుకని మీరు చేసే కష్టము వృధా పోదు. ఎందుకంటే ప్రతి ఒక్క టీచర్కు ధన్యవాదాలు తెలుపవలసిందే. ఎందుకంటే ఇక్కడ తల్లి పిల్ల అనేది చాలా చెప్పదగ్గ విషయము. ఎందుకంటే ఒక 5 ఏళ్ళ అమ్మాయిని ఇలా బలాత్కారం చేయడము, అమ్మాయి చిన్న పిల్ల, మళ్ళీ పెద్దదైన తర్వాత కూడా ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు అనడం వల్ల బాధాకరంగా ఉంటుంది. కాబట్టి అలా చేయడం జరిగింది. ఎందుకంటే మీకు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క టీచరు మరి మీ దగ్గరికి చిన్నపిల్లలు కూడా వస్తుంటారు. అందరికీ తల్లులకు చెప్పేది ఏంటంటే పిల్లల్ని జాగ్రత్తగా, ఆడపిల్లల్ని చూసుకోమని చెప్పాలని. మరి ఈ రోజుల్లో కొంచెం పెద్దగా అయితే అన్ని విద్యలు అన్నీ నేర్పడం జరుగుతుంది. ఆడపిల్లలకు పెరిగేదాకా చాలా ఇబ్బందికి గురవుతున్నారు. కాబట్టి మరి చేసే వాళ్ళకు కూడా కఠిన శిక్ష చేయాలని మేము కోరుకుంటున్నాము. అందుకని మీరు కూడా అందరూ సహకరించి ప్రతి ఒక్క తల్లికి చెప్పవలసిందిగా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు. మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సెక్టార్ వైజ్ వచ్చిన అంగన్వాడీ టీచర్స్కి, ఆశా వర్కర్స్కి, సిస్టర్స్కి, మా ఐకేపీ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. పాల వారోత్సవాలు ఈ అవగాహన కార్యక్రమాన్ని సెక్టార్ లెవెల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. సో మనం గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు అవగాహన కల్పిస్తున్నాం అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మేడం గారు చెప్పినట్లు పుట్టిన ప్రతి ఒక్క బిడ్డకి వితిన్ 1 అవర్ లోపల మనం ముర్రుపాలు తాగించాలి. అది ఎంత శాతం ఉంది తెలంగాణలో? 1% మాత్రమే ఉంది. సో మనం ఇంకా అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో మీరిచ్చే న్యూట్రిషన్ డే రోజు కొద్దిసేపు శంకర్ సార్ చెప్పినట్టు అవగాహన అనేది కల్పించినట్లయితే కొంత మట్టుకు మనం రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా మనం ప్రతి నెల ఇచ్చే ఎన్హెచ్ డే రోజు మనం అవగాహన కల్పించినట్లయితే తల్లులే వస్తారు కదా ఫుడ్ తీసుకోవడానికి. కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు మనం ముర్రుపాల ప్రాముఖ్యత, సో బిడ్డకి బెస్ట్ ఫీడింగ్ ఎట్లా ఇవ్వాలి ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఆమె హీమోగ్లోబిన్ శాతం ఎంత ఉంది, ఈ రక్తహీనతకు సంబంధించిన అవగాహన కల్పించినట్లయితే మనం తల్లి బిడ్డలకు పుట్టబోయే శిశువు కానీ తల్లికి కానీ మనం 100% మెయిల్ చేసిన వాళ్ళం అవుతాం. మనం పనిచేసేదంతా కూడా కమ్యూనిటీ కోసమే. మీరు అందరూ కూడా మన మహిళా సోదరుల కోసమే పనిచేస్తున్నాం. అంటే ఒక కుటుంబాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి నేను ఇవాళ పొద్దున ఒక వీడియో చూసిన, తల్లిపాలు తాపండి, గంటలోపు తల్లిపాలు తాపండి, తల్లిపాలు అమృతం,
తల్లిపాలు అమృతం తల్లిపాలు అమృతం తల్లిపాలు అమృతం గురుపాలు తాపండి గురుపాలు తాపండి ఐసిడిఎస్ లక్ష్యం తల్లి బిడ్డ సంక్షేమం తల్లి బిడ్డ సంక్షేమం డిచ్చిపల్లి ప్రాంగణంలో పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా తల్లిపాల వారోత్సవాలు మరి ఎంతో చక్కగా ఇందాక అందరు చెప్పారు. మరి మేడం గారు కూడా చెప్పడం జరిగింది, డిడబ్ల్యూ మేడం గారు. మరి అందరికీ అవగాహన పైన మరి డాక్టర్ గారు దీపక్ రాథోడ్ సార్ గారు చెప్పడం జరిగింది. అట్లనే మెడికల్ ఆఫీసర్ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు, ఎంపీడీఓ గారు అందరూ చాలా చక్కగా చెప్పారు. మరి తల్లిపాలు ఎంత ప్రాముఖ్యతనో మరి పిల్లలు పెరగడం కూడా చాలా ప్రాముఖ్యత. ఎందుకంటే ప్రతి ఒక్క తల్లి తెలుసుకోవాల్సింది తల్లిపాలు ఎలా ఇస్తారో మరి ఆడపిల్లల్ని కూడా అంత చక్కగా పెంచి పెద్ద చేయాలన్నదే మా కోరిక. ఉమెన్ కమిషన్ నుంచి చెప్పబడింది ఏంటంటే ప్రతి ఒక్క చిన్న పిల్ల అఘాయిత్యానికి కొందరు గురవుతున్నారు కాబట్టి తల్లులు పనులకు వెళ్తే మరి ఆ పిల్లల్ని ఏదో అడవిల్లో ఎడిసబెట్టిపోవడం జరుగుతుంది. ఆ పిల్లలు తెలియని వయసులో చాక్లెట్లకు దేనికో గురై అఘాయిత్యానికి పాల్పడేలా చేస్తున్నారు పెద్దలు. కాబట్టి మీరు తల్లులు కొంచెం ఒక కంట కనిపెట్టుకుంటూ మరి ఆడపిల్లల్ని సంరక్షణ చేసి చదివించి చక్కగా ఇచ్చేయాలని మా యొక్క చిన్న విన్నపం. ప్రతి ఒక్క తల్లి కూడా ఈ విన్నపాన్ని అందరూ పాటించాలని మరి మేము ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. మరి అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఉమెన్ కమిషన్ నుంచి ప్రతి ఒక్కరికి ఏ ఆపదలు ఉన్నా కానీ ప్రతి ఒక్క డయల్ నంబర్ చేసి చెప్పాలని ఈ విధంగా కోరుకుంటున్నాం. నేను డిడబ్ల్యూ నిజామాబాద్. ఈరోజు మేము తల్లిపాల వారోత్సవాలు ఇక్కడ డిచ్పల్లిలోని ఈ నిజామాబాద్ జిల్లాలో డిచ్పల్లి ప్రాజెక్టులో నిర్వహించుకోవడం జరిగింది. మా కార్యక్రమానికి ముఖ్యంగా మా యొక్క మెంబర్ గారు అయినటువంటి మహిళా కమిషన్ నుంచి వచ్చిన సుధాం లక్ష్మి గారికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాం అంతా కూడా తీసుకుని వెళ్ళాము. 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు దేశం మొత్తం మీద మనము ప్రపంచం మొత్తం మీద కూడా ఈ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటూ ఉంటాము. అందులో భాగంగా మనకి ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఫిల్లింగ్ అప్ ద గ్యాప్స్. అంతరాలను అనేది తొలగించుకొని ఆ అంతరాలు ఫుల్ఫిల్ చేసుకొని అన్నీ కూడా 100% ప్రతి ఒక్కరు కూడా వారి ఇంట్లో ఉండే అత్త కానీ అమ్మ కానీ భర్త కానీ అందరూ సహకరించి ఆ తల్లికి తోడ్పడాలని, బిడ్డకి తగు సమయంలో తల్లిపాలు ఇవ్వడానికి సహకరించాలన్నది ఈ సంవత్సరం యొక్క మెయిన్ థీము. ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ సిజరీన్లు కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు ముఖ్యంగా మా ఇంటర్వెన్షన్ అన్నది అక్కడ మొదలవుతుంది. అంగన్వాడీ టీచర్లు, హెల్త్ సూపర్వైజర్లు, హెల్త్ కార్యకర్తలు, ఆశాలు, ఏఎన్ఎంలు ప్రతి ఒక్కరు కూడా అందరం కలుసుకొని ఆ తల్లి ఇంట్లో ఉండే సభ్యులందరూ కూడా సహకరిస్తేనే ఈ యొక్క 100% ఈ తల్లిపాలు తాపడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వారి సహకారం లేనిదే ఈ కన్న బిడ్డ ఎవరైతే బిడ్డను కంటదో ఆ తల్లి ఇమీడియట్గా పాలు తాపలేదు. కాబట్టి మొదటి నుంచే తయారు చేయడము, దాని ద్వారా మనము 1 గంట లోపులే తల్లిపాలు తాపే ప్రయత్నం, ముర్రుపాలు తాపే ప్రయత్నం మనం చేయాలి, సహకరించాలని మా యొక్క కోరిక. ఈ అంతరాల్లో ఎందుకు వచ్చినాయి అంటే మామూలుగా మనము ప్రతి ఒక్కళ్ళకి చెప్తూనే ఉన్నాము ఎన్నో ఏళ్ళగా పుట్టిన గంటలోపు తల్లిపాలు తాపండి అని. ఇంత చెప్తున్నా కానీ 97% మనకి నిజామాబాద్ జిల్లాలో హాస్పిటల్ డెలివరీలు అవుతున్నాయి. అయినప్పటికీ కూడా ఇంకా 36% మాత్రమే గంటలోపు తల్లిపాలు తాపుతున్నారు. మిగతా వారు ఇంకా తాపలేకపోతున్నారు. మోర్ దెన్ 50% ఇంకా కూడా తల్లిపాలు గంటలోపు తాపలేకపోతున్నారు. మళ్ళీ అనుబంధ పోషకాహారం కూడా 28% మాత్రమే ఇన్ టైంలో 6వ నెలకు రాగానే పౌష్టికాహారం మొదలెడుతున్నారు. వాళ్ళు కూడా పెడతారు నామకే వస్తే కానీ తర్వాత దాన్ని పూర్తిగా కొనసాగించడం లేదు. ఇట్లాంటి అంతరాయాలన్నీ తొలగించి మా అంగన్వాడీ కార్యకర్తల ద్వారా, సూపర్వైజర్ల ద్వారా ప్రతి ఒక్కళ్ళు ఇది పాటించేటట్లు, వాళ్ళ బిహేవియర్స్లో కూడా మార్పు వచ్చేటట్టు మా ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో భాగంగానే ఈ సంవత్సరము మేము ఒక ప్రొఫార్మా కూడా ఈదల్చాము. మాకు ఎంతమంది మనం చెప్పిన మాట విని పాటించినారు, ఆచరించినారు, వాళ్ళ యొక్క బిహేవియర్స్లో తేడాలు వచ్చినాయి అని గమనించడానికి మేము ఒక ప్రొఫార్మా కూడా కమ్యూనికేట్ చేస్తున్నాము.
మాకు రీసెంట్గా ట్రైనింగ్ కూడా అయ్యొచ్చారు మా వాళ్ళు. జిల్లా మొత్తంలో ఒక 2 ట్రైనింగ్ అయ్యొచ్చారు. వారి నుంచి 7వ తేదీ తర్వాత నుంచి మేము ఆ ప్రొఫార్మా కూడా కమ్యూనికేట్ చేసి అప్పుడు ఐడెంటిఫై చేస్తాం మేము. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ఈ అంగన్వాడీ కార్యకర్తలు కానీ, సూపర్వైజర్లు కానీ, మాకు విచ్చేసినటువంటి స్పెషల్ ఆఫీసర్ గారు, ఎంపీడీఓ గారు, అలాగే శంకర్ గారు హెల్త్ సూపర్వైజర్ గారు, ప్రతి ఒక్కరు ఇక్కడ ముఖ్యంగా రాథోడ్ గారు, దిలీప్ రాథోడ్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వాళ్ళే స్పాన్సర్ చేసి ఇక్కడ ఏర్పాటు చేయగలిగినారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మనకి ఇంకా ఇక్కడ మెడికల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. వీరందరి ఆధ్వర్యంతో ఈ ప్రచారాన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్తున్నాం.